శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మేషంలో శుక్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో కుజ బుధ శనులు ఉంటారు. అంటే 11వ తేదీ నుంచి కూడా బుధుడు రాశి మారి కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించి ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా ఈయన మీనంలోనే సంచారం చేస్తాడు. అలానే మేష రాశుల్లో రవి యొక్క సంచారం ఉంటుంది. 14వ తేదీ నుంచి కూడా రవి రాశి మారినటువంటి వాడే మేషరాశిలో సుమారుగా నెల రోజులు సంచారం చేస్తాడు. ఇంకా చంద్రుడి యొక్క సంచారాలు కనుక మనం చూసుకున్నట్లయితే మకర, కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉన్నది. మరి ఇటువంటి ఈ గ్రహస్థితులు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ప్రధానంగా 2 గ్రహాలు ఇక్కడ రాశి మారుతున్నాయి. ఒకటి బుధుడు 11వ తేదీ నాడు రాశి మారి నెలాఖరు వరకు కూడా ఆయన మీనంలోనే సంచారం చేస్తున్నాడు. 2 14వ తేదీ నాడు రవి రాశి మారినటువంటి వాడై నెల రోజుల వరకు కూడా మేషంలోనే సంచారం చేస్తున్నాడు. మరి ఈ గ్రహస్థితి 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు బుధుడు వ్యయంలోకి ప్రవేశిస్తాడు. ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా బుధుడు వ్యయంలో ఉంటున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆర్థికంగా కనుక వీళ్ళకి చూసుకున్నట్లయితే చికాకులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అప్పులు పెరగడానికి, అప్పుల వలన ఇబ్బందులు పడడానికి, ఖర్చులు బాగా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా వేలకు సరైనటువంటి నిద్రాహారాలు కూడా ఉండవు. నా వాళ్ళు నాకు బాగా సహాయం చేస్తారు, నాకు అందుబాటులో ఉంటారు అనుకునేటువంటి వారు మీ హోప్స్కి తగ్గట్టుగా ఉండడానికి అవకాశం అనేటువంటివి తక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ అనారోగ్యాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఖర్చులేనండి. బుధుడు వ్యయంలో సంచారం చేస్తున్నంత కాలము కూడా అంటే ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మీరు బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందల్లా మాత్రం ఖర్చులు. ఇవి విపరీతంగా పెరగడానికి, అప్పులు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కనుక వీటి మీద దృష్టి పెట్టాలి. రవి యొక్క సంచారాలు కనుక మనం చూసుకున్నట్లయితే మీకు జన్మంలోకి రవి ప్రవేశిస్తాడు. ఈ నెల 14వ తేదీ నుంచి నెల రోజుల వరకు కూడా ఈయన జన్మంలోనే సంచారం చేస్తాడు. జన్మంలోకి రవి ప్రవేశించగానే చిన్న చిన్న విషయాలు కూడా కోపం బాగా పెరుగుతుంది, చికాకు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అదే ప్రకారంగా అలసట బాగా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అనవసరమైనటువంటి చికాకులు, కోపాలు, తాపాలు ఇవి కూడా కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉన్నంతసేపు బయటికి వెళ్ళాలనుకుంటారు, బయటికి వెళ్ళినంతసేపు ఇంటికి రావాలంటారు, ఎక్కడో ఒకడికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉంటుంది. కనుక రవి సంచారాలు కూడా కొంత ప్రతికూలమైనటువంటివి కానీ చెప్పుకోవాలంటే ఒక్కొక్క గ్రహం మేషరాశి వారికి ఇచ్చేటువంటి బలం తగ్గించుకుంటూ వస్తున్నాయి. మరి ఈ స్థితిలో ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక శుక్రుడి యొక్క సంచారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, రాహు యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నాయి, చంద్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహస్థితి తీసుకుంటే మాత్రం ఆర్థిక పరంగా చూసుకున్నప్పుడు అనుకూలంగా ఉంది, బాగుంది. ఆ సమయానికి మీకు డబ్బులు ఎంత కావాలో అంతా మాత్రం మీకు అందుబాటులోకి వస్తాయి. భవిష్యత్తుకి ఎలా, ఇప్పుడంటే నేను సర్దుబాటు చేసుకున్నాను, రేపు ఏమిటి అనేటువంటి ఒక చింత ఉంటుందేమో కానీ దేనికి అసలు తడుముకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఆర్థిక విషయాలు మాత్రం సాఫీగా సాగిపోతూ ఉంటాయి. అలానే అప్పు చేయడానికో లేకపోతే కనుక అప్పు తీర్చడానికో రెండిట్లో దేనికోసం మీరు ప్రయత్నం చేసినా 2 కూడా సానుకూలపడతాయి ఇక్కడ అని చెప్పని చెప్పుకోవాలి. బంగారం కానివ్వండి, లేకపోతే కనుక విలువైనటువంటి వస్తువులు కానివ్వండి కొనుగోలు చేసుకోవడానికి ఏమైనా స్కీమ్స్లో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఉద్యోగపరంగా ఉండేటువంటి ఒత్తిడిని కూడా కొంత తగ్గించుకోగలుగుతారు ఈ 10 రోజుల్లో అని చెప్పని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభించడానికి, రొటేషన్లు సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. లలిత కళల పట్ల ఆసక్తిని కూడా కనబరుస్తారు. సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారు కూడా ఏమైనా కొత్త అవకాశాలు దరిచేరడానికి ఛాన్సెస్ అనేటువంటివి కనబడుతున్నాయి. వాహనం కానివ్వండి, స్థలం కానివ్వండి, ఇల్లు కానివ్వండి కొనుగోలు చేసుకోవడానికి గడిచినటువంటి కొంతకాలంగా ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా చాలా వరకు సానుకూలపడతాయి. ఒక టోకెన్ అమౌంట్ ఇవ్వటమో ఇట్లాంటివి కూడా సాగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులతో సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది. వాళ్ళకి సమయాన్ని ఎక్కువగా కేటాయించగలుగుతారు, ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు. కొంచెం వేలకు నిద్రాహారాలు ఉండేటువంటి విధంగా జాగ్రత్త తీసుకోవాలి. నేను హెల్త్ కాన్షియస్గా ఉండట్లేదు, అలానే అందం మీద నేను దృష్టి పెట్టట్లేదు అనేటువంటి ఆలోచనలు కూడా బలపడతాయి.
ఫంక్షన్స్లో పాల్గొనడానికి, వాటి వలన కాస్త మానసిక ప్రశాంతత లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అదే ప్రకారంగా దూర ప్రాంత ప్రయాణాలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. పాత పరిచయాలను బలపరుచుకుంటూనే కొత్త పరిచయాల మీద కూడా దృష్టిని సారిస్తారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది కనుక ఈ 10 రోజుల వరకు కూడా మంచి సమయం కనుక ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులున్నా వీటిని సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకే ఒక్క చికాకు ఏమిటంటే నిద్ర పెద్దగా వంట పట్టదు, రూపాయి అనేటువంటిది నిలబడదు. ఈ రెండే కొంచెం చికాకుగా ఇక్కడ చెప్పుకోవాలి. కనుక ఇటువంటి దోషాలను కూడా తట్టుకొని నిలబడడానికి మేషరాశి వారు ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రోజు 3 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా బుధుడు మీకు ఏకాదశంలో సంచారం చేస్తూ ఉంటాడు. అక్కడ బుధుడు నీచలో ఉన్నప్పటికీ కూడా ఏకాదశంలో ఆయన సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలు అనుకూలంగా కొనసాగుతాయి. పేరు ప్రఖ్యాతులు చక్కగా కలిగి ఉంటారు. అలానే మాకు పనివారు లభించట్లేదు అనుకునేటువంటి వారికి పనివారు లభిస్తారు. విద్యార్థులకు సానుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. మీకు మనస్సుకి ప్రశాంతతను కలగజేసేటువంటి వాటిలో తరచుగా మీరు పాల్గొనడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. బంధుత్వాల్ని బాంధవ్యాన్ని బలపరచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు చక్కగా కలిసి వస్తాయి. అదే ప్రకారంగా రవి యొక్క సంచారాలు కనుక చూసుకున్నట్లయితే రవి మీకు ఈ నెల 14వ తేదీ నుంచి కూడా వ్యయంలో సంచారం చేస్తాడు. నెల రోజుల వరకు కూడా రవి సంచారం వ్యయంలో ఉండటం మాత్రం అంత అనుకూలమైనటువంటిది కాదు. దీనివల్ల ఏమవుతుందంటే ఖర్చులు బాగా పెరుగుతాయి. అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తారంటే ఏదో ఒక ప్రయత్నం చేసేసాం, దానివల్ల లాభం వస్తుందా అదా ఇట్లాంటివన్నీ చూసుకోరు. దీనివల్ల కాస్త చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి. ఇంట్లో కూడా తరచుగా గొడవలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిద్ర వంట పట్టకపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. కొంచెం చికాకులు కూడా ఉంటాయి. అదేంటంటే బుధుడు మేలు చేస్తాడన్నారు, మరి రవి ఏమో మేలు చేయడంటున్నారు. మరి దేన్ని గ్రహించాలి అన్నట్లయితే కనుక రవి ఇచ్చేటువంటి ఈ దోషాలు ఏవైతున్నాయో అవి ఈ మాసాంతం తర్వాత నుంచి వెలుగుతాయి. బుధుడిచ్చేటువంటి యోగాలు ఏవైతున్నాయో అవి ఈ మాసాంతం వరకు కొనసాగుతాయి. కనుక ఇట్లా అన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతుల వరకు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. అప్పులు తీర్చగలుగుతారు. రావాల్సినటువంటి ధనాన్ని కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఏదన్నా ప్రమోషన్స్ లాంటి వాటి కోసం కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉద్యోగస్తులకి ఇవి లభిస్తాయి. నిరుద్యోగులకి ప్రయత్నాలు ఫలించడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. బాస్ నుంచి వస్తున్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో అది కూడా చాలా వరకు తగ్గుతుంది. సహోద్యోగుల యొక్క తోడ్పాటు కూడా లభించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. లేదా ఇప్పటికే మంచి స్థితిలో ఉన్నాం, మంచి పొజిషన్స్లో ఉన్నాం, ఇంకో బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, ఇవి కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మనసుకి సంతోషం కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి, ఆరోగ్యమైనటువంటి ఊరట కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనిష్ట సంతానం వలన చికాకులు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారికి ఇవి తీరతాయని చెప్పని చెప్పుకోవచ్చు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, వీరి నుంచి మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పొందడానికి గాను గట్టి ప్రయత్నాలు చేస్తారు. వారి దగ్గరికి వెళ్ళడం, వారిని అడగడం, వారిని కాస్త కాకాబట్టేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు ఈ సమయంలో అని చెప్పని చెప్పాలి. వ్యాపారస్తులకు రొటేషన్ సానుకూలంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గృహోపకరణాలు కొనుగోలు చేసుకుంటారు. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. 10 మందితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు. విలువైనటువంటి బహుమతులు ఇవ్వడానికో అందుకోవడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. చక్కటి శుభ సమాచారాన్ని అందుకుంటారు. ప్రయాణాలు సానుకూలపడతాయి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. డాక్యుమెంటేషన్ సంబంధించినటువంటి పనిలో ఏర్పడుతున్నటువంటి ఒడిదుడుకులు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని చెప్పుకోవాలి. మీ పందా మార్చుకుంటారు. కొత్తగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. కుట్రలను కుతంత్రాలను ఛేదిస్తారు. అన్నింటా మీదే పైచేయిగా ఉండేటువంటి విధంగా జాగ్రత్త తీసుకుంటారు. అందానికి ప్రాముఖ్యతనిస్తారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుందని చెప్పని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతన కూడా అదే సమయంలో చక్కగా కలిగి ఉంటారు. ఏవైనా సరే కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి, తద్వారా నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఎలా చూసుకున్నా వృషభ రాశి వారికి 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చక్కగా తోడ్పడుతున్నాయి. కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని 5 గ్రహాలు యోగిస్తూ ఉంటాం. చంద్రుడి యొక్క సంచారాలు కూడా కలుపుకున్నట్లయితే 6 గ్రహాలు యోగిస్తున్నటువంటి కారణం చేత ఇది మంచి సమయం. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, చిన్నపాటి ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా అధిగమించడానికి వృషభ రాశి వారి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి.
మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా బుధుడు మీకు దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు. దశమంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత శత్రువుల మీద మీదే పైచేయిగా కొనసాగుతుంది. మొక్కుబళ్ళు తీర్చుకుంటారు, ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తారు, బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుంది. అంతేకాకుండా చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా ఏ పని అయినప్పటికీ కూడా అయినంత వరకు కూడా అయితే అది సంపూర్ణంగా పూర్తవుతుంది, లేదా చాలా వరకు సానుకూలపడుతుందని చెప్పని చెప్పుకోవాలి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు మీకు మేలు చేసేటువంటిది అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ 10 మంది మిమ్మల్ని పొగడడానికి, ఆ పొగడతలకి మీరు లొంగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక రవి యొక్క సంచారాలు కనుక మనం చూసుకున్నట్లయితే రవి ఈ నెల 14వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా మీకు ఏకాదశంలో సంచారం చేస్తాడు. రవి ఏకాదశ సంచారం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. దీనివలన ప్రమోషన్స్ రావడానికి, లేకపోతే చక్కటి పదవులు లభించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. అధికారుల యొక్క మెప్పును కూడా పొందగలుగుతారు, బంగారాన్ని కొనుగోలు చేసుకోగలుగుతారు, లేదా తాకట్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా విడిపించడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఖరీదైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. మీ ఫీల్డ్స్లో మీరు చక్కగా రాణించడానికి అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడతాయి. ఒక ముక్కలో చెప్పాలంటే శారీరక మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కనుక ఏకాదశంలో ఉన్నటువంటి రవి సంచారం అనేటువంటిది మీకు పరిపూర్ణంగా యోగదాయకంగా ఉండేటువంటిదిగా ఉంటుంది. కనుక బుధుడి యొక్క రాశి మార్పు మీకు మంచిదే, రవి యొక్క రాశి మార్పు కూడా మీకు మంచిదే. రాస్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి బుధుడు మీకు నీచబడుతున్నప్పటికీ కూడా ఆయనకు అది గోచారరీత్యా అనుకూలమైనటువంటి స్థానమైనటువంటి కారణం చేత కొంత చికాకులు ఉంటాయి, యోగాలు ఉంటాయి. ఏవైనా అందులో యోగాలే ఎక్కువగా ఉంటాయి. రవి, బుధుడు, శుక్రుడు, కేతువు, అదే ప్రకారంగా చంద్రుడు, ఈ గ్రహాలు యోగిస్తున్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే చాలా బిజీగా ఉంటారు. అది కూడా ఉపయోగపడేటువంటి బిజీగా ఉంటుంది. ఎదుటివారికి సహాయం చేస్తారు, ఎదుటివారి నుంచి సహాయాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఇవన్నీ దేవాలయాలు సందర్శించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెద్దవాళ్ళని కలవడానికి, వాళ్ళతో కాలక్షేపం చేయడానికి, వాళ్ళ నుంచి కొన్ని పాత విషయాలు తెలుసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తీరట్లేదు, కావట్లేదు అనుకున్నటువంటి సమస్యల మీద, పనుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా కుట్రలను, కుతంత్రాలను ఛేదించగలుగుతారు. కోర్టు కేసులు లాంటి వాటిలో ఊరటగలిగేటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక క్రయ విక్రయాలను కూడా సానుకూలంగా సాగించుకోగలుగుతారు, అప్పులు తీర్చగలుగుతారు. ఈఎంఐల యొక్క ఒత్తిడి కొంత తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. ఏవైనా సరే మీకు రావాల్సినటువంటి బాకీలు కానీ, లేకపోతే ఏమైనా రెంట్స్ ఉన్నాయి, అట్లాంటివి ఏమైనా రావాలి, వడ్డీలు రావాలి, అవన్నీ కూడా వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఇక్కడ కలిసి వస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. వీటితో పాటు ఈ కాలంలో మీరు అప్పులు కూడా తీర్చగలుగుతారు. ఇవన్నీ స్కీమ్స్ కూడా జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇలా ఆర్థికపరమైనటువంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంది. కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా చక్కగా యోగిస్తున్నాయి. ప్రేమలు కూడా ఫలిస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కాలక్షేపానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఏమైనప్పటికీ మిథున రాశి వారికి 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలంగా కొనసాగుతోంది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మీకు బుధుడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు. భాగ్యంలో బుధుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఖర్చులు అమాంతంగా పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఎదురు దెబ్బలు తగిలేటువంటి కాలం ఈ నెల 30వ తేదీ వరకు కూడా. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటూ ఉంటాయి. ఒక మంచి ఆలోచన, ఒక మంచి అవగాహన ఇవి లోపించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. రకరకాలైనటువంటి చికాకు కలిగించేటువంటి ఆలోచనలు ఉంటాయి. వేవరింగ్ మైండ్ అంటాం కదా, అలా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది కూడా కాస్త తగ్గడానికి అవకాశం అనేటువంటి ఏర్పడుతున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా కానీ శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇది బుధుడు రాశి మార్పు వలన ఈ నెల 30వ తారీఖు వరకు కూడా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. అలానే మరి రవి రాశి మార్పు. రవి ఈ నెల 14వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా మీకు ఆయన దశమంలో సంచారం చేస్తాడు. రవి దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మంచి జరుగుతుందండి. ముఖ్యంగా ఇది విద్యార్థులకు మంచిది. అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. కావు అనుకున్నటువంటి పనుల మీద దృష్టి పెట్టినట్లయితే ఏదో ఒక వెసలుబాటు అనేటువంటిది లభిస్తుంది.
వేగంగా బుర్ర పనిచేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. బుద్ధి పాదరసంలాగా ఉంటుంది. చురుకుదనం అనేటువంటిది శరీరంలో పెరుగుతుంది. బద్ధకం తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. బాగుందండి. ఇందాకే బుధుడేమో అనుకూలంగా లేడు, ఆర్థికంగా అసలు బాలేదన్నారు. ఇప్పుడేమో రవి అనుకూలంగా ఉంటున్నాడు, ఆర్థికంగా బాగుందంటున్నారు. ఏది తీసుకోవాలి అన్నట్లయితే కనుక రవి రాశి మార్పు వల్ల కలిగేటువంటి ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి అనేది వాస్తవమే. బుధుడు బాగుండకపోవటం వల్ల కలిగేటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి, ఖర్చులు పెరుగుతాయి అనేది కూడా వాస్తవమే. కనుక బుధుడు ఎప్పటిదాకా మనకి బాగుండట్లే, 30వ తారీఖు వరకు బాగుండట్లే. కనుక 30వ తారీఖు వరకు పెట్టేటువంటి ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. రవి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎక్కడో ఒకటి నుంచి డబ్బు సర్దుబాటు అవుతుంది, ఇది ఖర్చు అయిపోతూ వెళ్తుంది. కానీ 30వ తారీఖు తర్వాత నుంచి కూడా బుధుడి యొక్క స్థితి కొంత మారుతుంది కనుక అక్కడి నుంచి రవి ఇచ్చేటువంటి యోగాలు ఏవైతున్నాయో ఇవి పెరుగుతాయి. ఇలా సమన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే నిక్కచ్చిగా చెప్పాలంటే ఇన్నాళ్ళ తర్వాత కాస్త మీకు రవిచంద్రుడు యోగిస్తున్నారు కనుక ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం చక్కగా ఉంది, బాగుంది. దేనికి బాగుంది? ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు, మానసిక ప్రశాంతత లభిస్తుంది, కొన్ని సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. క్రయ విక్రయాలు ఏవైతే సాధింపబడడానికి అవకాశాలు లేకుండా ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో శుభకార్య చర్చలు సాగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇంట్లో ఎవరికైనా సరే ఆదాయ మార్గం పెరిగితే బాగుండు, ఇన్నాళ్ళు వీళ్ళు ఖాళీగా ఉన్నారు, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు కానీ వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేదని బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ఉద్యోగం రావడానికి మీకు తద్వారా కాస్త సానుకూలమైనటువంటి స్థితి ఏర్పడడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి చింత తీరుతుందని చెప్పని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఒళ్ళు నొప్పులు లాంటివి తగ్గడానికి, ఆరోగ్యపరంగా కొంత ప్రశాంతత ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఆలోచనల నుంచి కాస్త విరామం అనేటువంటి లభిస్తుంది, విశ్రాంతి లభిస్తుంది. నిరుద్యోగులు అనేటువంటి వారు చేసే ప్రయత్నాలు, రిటైర్ అయిన తర్వాత ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకు ఒక తోడ్పాటు అనేటువంటిది లభిస్తుంది. వ్యాపారస్తులకి వెసులుబాటు కలగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. తగాదాలు వివాదాలు ఉన్న వాటిల్లో కూడా మీదే పైచేయిగా కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు, తీసుకునేటువంటి నిర్ణయాలు చక్కగా కలిసి వస్తున్నాయి. పరిచయాలు బాగా పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు, శుభవార్తల్ని కూడా అందుకుంటారు, మీ మాటకు విలువ పెరుగుతుంది. కనుక కర్కాటక రాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం దివ్యంగా ఉంది. రాబోయే 10 రోజుల కన్నా కూడా ఇవి చాలా మెరుగైనటువంటి కాలం కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఇక్కడ సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గామ్మవారిని పూజించడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా బుధుడు అష్టమంలో సంచారం చేస్తాడు. బుధుడు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే కనుక ఇక్కడ మీకు అధికారులతో ఏమైనా ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది కనుక బాస్తో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. అలానే నిరుద్యోగమైనటువంటి వారికి మంచి కాలంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక ఉద్యోగం లభించడానికి అవకాశం ఏర్పడుతోంది కనుక ఇక్కడ శారీరకంగా కావచ్చు లేకపోతే ఏ ప్రకారంగా అయినప్పటికీ కావచ్చు కొన్ని సౌకర్యాలు అనేటువంటివి సమకూర్చుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కూడా కొంతవరకు లభిస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. కొనుగోళ్లు కూడా లాభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చక్కటి ఆలోచనలు కూడా స్ఫురిస్తాయి. కనుక బుధుడి యొక్క సంచారం అక్కడ బుధుడు నీచలో ఉన్నాడు, మీకు ద్వితీయాధిపతి అయినప్పటికీ గోచారరీత్యా చూసుకున్నప్పుడు మాత్రం అది మంచిదే. కనుక ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు ఇక్కడ మీకు అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగానే కొనసాగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఇక రవి యొక్క రాశి మార్పును కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రవి ఈ నెల 14వ తేదీ నుంచి సుమారుగా నెల రోజుల వరకు కూడా మీకు భాగ్యంలో ఆయన సంచారం చేస్తాడు. దీనివలన మీకు ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అధికారులతో కాస్త గొడవలు అనేటువంటివి ఉంటాయి. అంతేకాకుండా సంఘంలో గౌరవ మర్యాదల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాలండి. ఆర్థికంగా ఏంటంటే ఖర్చులు అమాంతంగా పెరుగుతాయి. అందుకని ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయక తప్పదు. ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా సింహరాశి వారు ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, తాకట్లు పెట్టడం ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి.
చేతికి వచ్చేంత వరకు కూడా ఆ రూపాయి మీద అనుకోవడానికి అవకాశం లేదు. ఆర్థిక విషయాల్లో ఏమాత్రం రిస్క్ తీసుకున్నా కూడా నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి కనుక ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. అయితే రవి అక్కడ తన మిత్రక్షేత్రంలో ఉండటం, ఉచ్చక్షేత్రంలో ఉంటున్నటువంటి కారణం చేత కొంత వెసులుబాటును కూడా కలగజేస్తాడు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం బుధ, గురు, శుక్రులు అనుకూలంగా ఉన్నారు, చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కనుక ఆర్థిక విషయాలకు చాలా అనుకూలంగా ఉంది. మీకు రావాల్సినటువంటి వసూలు చేసుకోగలుగుతారు, చిన్నపాటి అప్పులు కూడా తీర్చగలుగుతారని చెప్పని చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఎక్కడా పెద్దమైనటువంటి లోటుపాట్లు అనేటువంటివి ఉండవు. ఉద్యోగస్తులకి సాఫీగా సాగిపోతాయి ఈ 10 రోజులు కూడా. మధ్య మధ్యలో చికాకులు ఉన్నా అవి పెద్దగా లక్ష్య పెట్టేటువంటి విధంగా ఉండవు. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కొనుగోలుకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. వీటితో పాటు శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. వయసులో పెద్దమైనటువంటి వారు కూడా ఊరటగలిగేటువంటి పరిణామాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా కొంత వెసలుబాటు అనేటువంటిది లభిస్తుంది. మనసుకు ఊరటగలిగేటువంటి సంఘటనలు అనేటువంటివి కూడా ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇలా ప్రతి విషయం కూడా సింహరాశి వారికి 10 రోజుల వరకు కూడా చూసుకున్నట్లయితే మాత్రం అయితే మంచి జరుగుతుంది, లేదా అయినంత వరకు చెడు అనేటువంటిది మాత్రం లేదు కానివ్వండి, మనసుకి తృప్తి కలిగేటువంటి ఏదో ఒక సంఘటన మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక మంచి సమయం, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మీకు బుధుడు రాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవగాహన రాహిత్యం అనేటువంటిది పెరుగుతుంది. కొట్లాట్లు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ సప్తమంలోనే కుజుడు ఉన్నాడు, సప్తమంలోనే శని ఉన్నాడు, ఇప్పుడు సప్తమంలో బుధుడు కూడా చేరుతున్నాడు కనుక ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో తగాదాలు, వివాదాలు పెరగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ప్రశాంతత అనేది బాగా తగ్గుతుంది. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు గొడవలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఇంకా రవి యొక్క సంచారాలు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక రవి మీకు అష్టమంలో సంచారం చేస్తాడు. ఈ నెల 14వ తారీఖు నుంచి సుమారుగా ఒక నెల రోజుల వరకు అష్టమంలో ఈయన యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత గొడవలు పెరుగుతాయి, అనవసరమైనటువంటి శత్రుత్వాలు బాగా పెరుగుతాయి. అధికారులతో కూడా పెద్దగా సరిపడదు, జీవిత భాగస్వామితో సరిపడదు. అంతేకాకుండా ఈ సమయంలో ఏది తీసుకుంటే దాంట్లోనే కాస్త ప్రతికూలతలు అనేటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. రవి దృష్టి మీకు ద్వితీయానికి కూడా ఉంటున్నటువంటి కారణం చేత ఈ సమయంలో మాట కూడా కొంత పరుషంగా ఉండటానికి, ఇంట్లో కూడా వివాదాలు బాగా పెరుగుతూ వెళ్ళడానికి కూడా అవకాశం అనేటువంటివి ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ముఖ్యంగా తగాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారికి సహకరించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ప్రస్తుతానికి కొంచెం తక్కువగా ఉన్నది అని మాత్రం చెప్పక తప్పదు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహ సంచారాలు గనక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా ఈ 10 రోజుల వరకు మాత్రం ఇబ్బందులు లేవు. అప్పులు తీర్చగలుగుతారు, అప్పులు వసూలు చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగస్తులైనటువంటి వారికి చికాకులున్నా, ఒత్తిళ్లున్నా వాటిని సమర్థవంతంగా నెట్టుకు రాగలుగుతారు. మీ పనేదో మీరు చూసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరి విషయంలోనూ కూడా వేలు పెట్టేటువంటి ప్రయత్నం చేయరు. కుటుంబపరంగా చూసుకున్నప్పుడు తగాదాలు ఉంటున్నాయి, వివాదాలు ఉంటున్నాయి, ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, బాధ్యతలు పెరుగుతున్నాయి, హక్కులు అనేటువంటి పదాలతో మిమ్మల్ని ఎదిరించేటువంటి వారు ఉంటారు. వీటన్నిటిని కూడా తట్టుకొని మీ శక్తి సామర్థ్యాలను వారి ముందు చక్కగా నిరూపించుకోగలుగుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా కన్యారాశి వారికి ఇంకా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరి పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల వరకు ఉండేటువంటి కాలం అనుకూలంగా ఉంది. వీరికి ఏమి ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. ముఖ్యంగా టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉంటూ అమ్మో ఏమవుతుందో అని కంగారు పడేటువంటి వారికి కూడా ఈ కాలం కొంత దివ్యంగా సాగుతున్నదని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా కొంత శుభప్రదమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అంటే మానసిక సంతృప్తి తగ్గుతుంది కానీ పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి స్థితి రిజల్ట్స్ లాంటి విషయాల్లో మాత్రం కన్యారాశి వారికి ఉండవని చెప్పనే చెప్పుకోవచ్చు. అయితే ఒక తగాదా తర్వాత ఒక తగాదా, ఒక టార్గెట్ తర్వాత ఒక టార్గెట్గా ఇలా ఒత్తిడితో మాత్రం ఈ 10 రోజులు కూడా సాగుతూ ఉంటాయి.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఇట్లాంటి వాటిలో కొంచెం ఆటంకాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి. శుభకార్యాల్లో పాలు పంచుకునేటప్పుడు కూడా మిమ్మల్ని ఏదో ఒక సూటి బోటి మాటలతో చికాకు పెట్టేటువంటి వారు మీ పక్కనే ఉంటారని కూడా మనం చెప్పుకోవాలి. కనుక కన్యా రాశి వారు ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం మాత్రం మంచిది. అంటే వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఏంటంటే ఏదో బాగున్నానులేండి అన్నట్టుగా ఉంటారే తప్ప తృప్తిగా ఉండడానికి అవకాశాలు అనేవి కొంచెం తగ్గుతున్నాయి. ఏమైనప్పటికీ కన్యా రాశి వారికి చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు ఈ 10 రోజుల్లో అయితే మాత్రం లేవు. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా బుధుడు మీకు షష్టమంలో సంచారం చేస్తాడు. షష్టమంలో బుధుడి యొక్క సంచారం అనేటువంటిది మంచిది. దీనివలన నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారు. హాబీస్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. కనుక బుధుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటిది. అలానే ఈ నెల 14వ తేదీ నుంచి రాబోయేటువంటి నెల 14వ తేదీ వరకు సుమారు ఒక నెల రోజుల పాటు రవి మీకు సప్తమంలో సంచారం చేస్తాడు. ఇది మాత్రం కొంత ప్రతికూలంగా ఉంటుంది. రవి సప్తమ సంచారంలో ఉన్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామితో సరిపడదు. తరచుగా తగాదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ప్రతి పని కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రతిదానికి కూడా ఈ స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువగా ఉంటున్నటువంటి కారణం చేత కాస్త చికాకు పడతారు. అజీర్ణ సమస్యలు లాంటివి బాగా బాధ పెడతాయి. వృత్తి వ్యాపారాల పరంగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు అంత పెద్దగా ఉండదు. ఉద్యోగస్తులకు ఏంటంటే ఒక అసంతృప్తి మాత్రమే ఉంటుంది. అదేంటంటే ఇందాకే బుధుడు బాగున్నాడు అన్నారు కదా అంటే బుధుడు ఈ నెల 30వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ దోషాలు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేసేటువంటి కాలాలు ఏవైతున్నాయి అవన్నీ 30వ తారీఖు తర్వాత నుంచి కూడా ప్రారంభమవుతాయని చెప్పని మనం గ్రహించాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంత ప్రతికూలతలు ఉన్నాయి, కొంత అనుకూలతలు ఉన్నాయి. మొదటి 5 రోజులు చికాకుగా వెళ్తున్నాయి. ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఈ 10 రోజుల్లో మొదటి 5 రోజులు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్థికంగా ఒక రకమైనటువంటి ఆందోళన అనేటువంటిది నెలకొని ఉంటుంది. కానీ చివరి 5 రోజుల్లో మాత్రం ఈ ఆర్థికమైనటువంటి సర్దుబాట్లన్నీ సాఫీగా సాగిపోతాయి. ఆదాయం పెరగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంకా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే కనుక ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. అంటే మీరే పోటీ పడతారు ఎదుటివారితో. అక్కడేం పెద్ద ఇబ్బందులు ఉండవు కానీ మీరే ఎక్కువగా పోటీ పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగం మారడం కన్నా ఉద్యోగాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అంటే వాళ్ళేం వెళ్ళిపోమనరు. మీకు నచ్చక మీరు వెళ్ళిపోవడానికో లేకపోతే బెటర్మెంట్ అనేటువంటి మాటలు చెప్పుకొని మీరు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక అటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఇంకా వ్యాపారస్తులు కనుక చూసుకున్నట్లయితే కనుక వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కనుక కొంత విశ్రాంతి అనేటువంటిది తగ్గుతుంది. ఇంట్లో ఉండేటువంటి వారు అర్థం చేసుకోవట్లేదు అనుకునేటువంటి విధంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి ఖర్చులు కూడా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతేగాక చిన్నపాటి చికాకులు ఉంటాయి, పెద్దమైనటువంటి ఇబ్బందులు ఉండవు. సంతానం పట్ల కొంత దురుసుగా మీరు ప్రవర్తించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు మాత్రం చక్కగా లభిస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు తరచుగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. అలానే వయసుతో సంబంధం లేకుండా తులారాశిలో ఉండేటువంటి వారందరూ కూడా వేళకు నిద్రాహారం అనేటువంటివి కాస్త లోపించడానికి, దీనివలన చికాకులు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి మాత్రం ఏర్పడుతున్నాయి. కనుక ఈ 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే మధ్యస్థంగా సాగుతున్నాయి. విద్యార్థులకు మాత్రం కాలం అనుకూలంగా ఉన్నది. జ్ఞాపక శక్తి మాత్రం కొంచెం తగ్గుతుంది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా విశేషించి సూర్య భగవాన్ని ఆరాధన చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మీకు బుధుడు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సంపాదన అనేది మీకు సంతృప్తిని ఇవ్వడానికి అవకాశాలు అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. మీలో కూడా కాస్త బద్ధకం అనేటువంటిది పెరుగుతుంది. నిందలు పడ్డానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి.
మానసిక శారీరక ప్రశాంతత అనేటువంటిది బాగా తగ్గుతుంది. ఈ సమయంలో సంతానానికి కూడా అంత అనుకూలంగా ఉండదు. అంటే వారు సరిగ్గా చదువుకోవట్లేదనో, మొండిగా ఉంటున్నారో, వారికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఏదో ఒక రకంగా పిల్లలతో కూడా చికాకులు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి కనుక వృశ్చిక రాశి వారు కాస్త జాగ్రత్త పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే వృశ్చిక రాశి వారికి యోగం కూడా ఉందండి. ఎట్లా అంటే కనుక 14వ తేదీ నుంచి కూడా రవి షష్టమంలోకి మారతాడు. ఈ 14వ తేదీ నుంచి కూడా రవి షష్టమంలోనే నెల రోజులు సుమారుగా ప్రయాణం చేస్తాడు. ఇది వృత్తి వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల మీద దృష్టిని సారించడానికి, చక్కటి పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఈ రవి సంచారం చక్కటి బలాన్ని ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. ఏదో ఒక రకంగా నన్ను నేను నిలబెట్టుకోగలుగుతాననేటువంటి ఒక ధైర్యాన్ని మాత్రం చక్కగా పొందగలుగుతారు. కోర్టు కేసుల్లో కూడా కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలు ఉంటాయి కనుక రవి యొక్క రాశి మార్పు మాత్రం యోగిస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే 14వ తేదీ తర్వాత రాశి మారుతున్నటువంటి రవి మాత్రమే అసలు మీకు యోగిస్తున్నటువంటి గ్రహంగా కూడా మనం చెప్పుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకుంటే మాత్రం కొంత చికాకులే ఎక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ చికాకులు కూడా ఎక్కడ ఉంటున్నాయి అంటే పనులు సకాలంలో అవ్వవు. ఇవాళ అయిపోతుంది అనుకున్నటువంటి పని రేపటికో ఎల్లుండికో పూర్తవుతుంది. దీనివల్ల తృప్తి లోపం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆకలిస్తుంది అనగానే అన్నం పెట్టడానికిను కొంచెం ఆగండి పెడతాను అని చెప్పని తర్వాత పెట్టడానికి వ్యత్యాసం వస్తుంది. ఇక్కడ తేడా వస్తుంది. అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారిని బాగా చికాకు పెడుస్తారు మీరు. అంటే వారి మీద చికాకు పడటమో, కోపపడటమో ఇట్లాంటి వాటి వలన టర్మ్స్ దెబ్బతింటానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అంటే సంపాదన పరంగా మీకు ఎక్కడా చికాకులు అయితే లేవు కానండి, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తున్నటువంటి వారు కొత్తమైనటువంటి పెట్టుబడులు కనుక ఈ సమయంలో పెడుతున్నట్లయితే 1-2 సార్లుగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేయక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ ఉద్యోగాలు ఊరిస్తాయే తప్ప అటూ తేలవు ఇటూ తేలవని చెప్పని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారితో నసగా సాగుతుంది. కుటుంబపరంగా చూసుకున్నప్పుడు ఏదో ఒక చికాకు అనేటువంటిది మాత్రం ఉంటూ ఉంటుంది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు అనుకునేటువంటి విధంగా పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. పంతంగా కొన్ని తాకట్లను విడిపించడానికో లేకపోతే చిన్నపాటి అప్పులు తీర్చడానికో ప్రయత్నాలు చేసి ఈ 10 రోజుల చివరి కాలంలో మాత్రం ఫలితాలని కొంత అనుకూలంగా పొందగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల్లో కూడా చివర ఉన్నటువంటి 3 రోజులు ఏవైతే ఉన్నాయో ఈ 3 రోజులు కూడా మీకు కొంత మానసిక ప్రశాంతత కలగడానికి, అనుకున్నటువంటి పనులు సజావుగా సాగడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఆ 3 రోజుల్లో సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. ఏమైనప్పటికీ ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం కొంత ప్రతికూలతలు ఉన్నటువంటి కారణం చేత సావధానంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ రాశివారు ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా బుధుడు మీకు చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. ప్రశాంతంగా కాలాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహన సౌఖ్యాన్ని కలిగి ఉంటారు. చక్కటి పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. బుద్ధిబలమైనటువంటిది బాగుంటుంది. మంచి సౌకర్యాలు కూడా సమకూరుతాయి. అయితే ఇక్కడ మీకు సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచలో సంచారం చేస్తున్నాడు. దీన్ని కూడా మనం మర్చిపోకూడదు. బుధుడికి చతుర్థ స్థానం ఉత్తమం అయినప్పటికీ ఆయన నీచబడి ఉంటాం. చతుర్థాధిపతి, దశమాధిపతి కూడా ఆయన ఉన్నటువంటి కారణం చేత కొంత ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. రిస్క్ అనేటువంటిది తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయం కాదు. అలానే జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు తక్కువగా ఉండటమో, తరచుగా వివాదాలు ఉండటమో, వారికి ఆరోగ్యం బాగుంటే మీకు బాగుండకపోవటమో, మీకు బాగుంటే వారికి బాగుండకపోవటమో ఇటువంటివి జరగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక రవి యొక్క రాశి మార్పు ఈ నెల 14వ తేదీ నుంచి రవి సుమారుగా నెల రోజుల వరకు కూడా మీకు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ సమయంలో మానసిక ప్రశాంతత అనేటువంటిది బాగా తగ్గుతుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడానికి, మిమ్మల్ని మీరే తిట్టుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఏం చేస్తాం, నా కర్మ, నా పరిస్థితి ఇలా ఉంది, అందరూ బాగుంటారు, నాకే ఏం కలిసి రాదు, ఇలా మాట్లాడుకోవడానికి అవకాశం అనేటువంటివి బాగా పెరుగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక పనికి 4 సార్లుగా ప్రయత్నిస్తే కానీ ఆ పని సానుకూలపడేటువంటి స్థితి ఉండదు. కనుక రవి సంచారం అనేటువంటిది మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నదని చెప్పక తప్పదు. ఇక ధనుసు రాశి వారికి సాముదాయికంగా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత రోజువారీ పనులకు పరిమితం అవ్వడం అనేది మంచిది. ముఖ్యంగా ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు ఇట్లాంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి. డబ్బులు ఇస్తే రావు.
అప్పు చేస్తే తిరగడానికి అవకాశాలు అనేటువంటి కొంచెం తక్కువగా ఉంటాయి. ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అపార్థాలు ఎక్కువగా ఉంటాయి. తగాదాలు, వివాదాలు, కొట్లాట్లు, చికాకులు, ఆవేశాలు, కావేశాలు ఇవి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ బేస్లో జాబ్స్ చేస్తున్నటువంటి వారికి, అదే ప్రకారంగా ఈ రిప్రజెంటేటివ్స్ జాబ్స్ చేస్తున్నటువంటి వారు టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉంటారు కదండి, వీళ్ళకి కొంచెం పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. అలానే ఎవరైతే కనుక క్యాషియర్లుగా ఇలా డబ్బు దగ్గర పనిచేసేటువంటి వారు ఉన్నారో వారు కొంచెం ఏమరపాటు లేకుండా ఈ 10 రోజుల్లో ఉండేటువంటి ప్రయత్నం చేయక తప్పనటువంటి స్థితి కనబడుతోంది. చెక్ మీద సంతకాలు పెట్టడం ఇట్లాంటివి చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం అనేది మాత్రం ధనుసు రాశి వారికి అవసరం. కుటుంబంలో తరచుగా వివాదాలు అనేటువంటివి మాత్రం ఉంటూ ఉంటాయి. అలానే వ్యాపారస్తులు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే ఈ సమయంలో మంచిది అని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కొంత ప్రతికూలమైనటువంటి కాలంగా ఈ కాలాన్ని మనం చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ధనుసు రాశి వారికి ఇందా చెప్పుకున్నట్టుగా రోజువారీ పనులకు కనుక పరిమితమైనట్లయితే మాత్రం చికాకులు అనేటువంటివి బాగా తగ్గిపోతాయి. ఇబ్బందులు లేకుండా ఈ కాలాన్ని సాఫీగా లాక్కురాగలుగుతారు. ఈ రాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా సుదర్శన కవచ స్తోత్రాన్ని పఠించడం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మీకు బుధుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. వృధా ఖర్చులు అమాంతంగా పెరుగుతాయి. వ్యసనాల వైపు ఆకర్షితులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు పైనుండేటువంటి అధికారుల వలన ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా పెద్దగా కలిసి రావు. కనుక బుధుడి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు అంతగా యోగించేటువంటిది కాదు. పైగా భాగ్యాధిపతి అనేటువంటి బుధుడు మీకు నీచలో కూడా సంచారం చేస్తూ ఉంటాడు కనుక ఇది కూడా అంత అనుకూలమైనటువంటిది కాదు. రవి యొక్క సంచారం కనుక మనం చూసుకున్నట్లయితే రవి ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు సుమారు ఒక నెల రోజుల వరకు కూడా మీకు చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటాడు కనుక శారీరకంగా మానసికంగా అలసట అనేది బాగా పెరుగుతుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అటు బుధుడు కావచ్చు ఇటు రవి కావచ్చు ఇద్దరు కూడా అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అవగాహన రాహిత్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సరైనటువంటి ఆలోచనలు సకాలంలో స్ఫురించడానికి అవకాశం అనేవి కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. భేదాభిప్రాయాలు కూడా బాగా పెరుగుతాయి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నా కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు, ఇటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక వృధా ఖర్చులు పెరుగుతున్నాయి. ఎదుటివారికి మంచి చేసి కూడా చెడ్డవారు అనిపించుకుంటారు. పిల్లనిచ్చి వియ్యం డబ్బునిచ్చి కయ్యం అన్నట్టుగా ఈ కాలం సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చేసే ఉద్యోగం నచ్చదు, ఆ పని ఒత్తిడి తట్టుకోలేకుండా ఉంటూ ఉంటారు. అలా అని చెప్పని దాన్ని వదిలేస్తే ఇంకో ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటి భీతి భయం అనేటువంటివి నెలకొంటూ ఉంటాయి. ప్రయాణాల్లో కూడా చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రోజువారీ ప్రయాణాలు ఉంటాయి కదండి, ఏదో ఆఫీస్కి వెళ్ళాలి రావాలి ఇట్లాంటివి, ఇవి కూడా కొంచెం టైం ఎక్కువగా తీసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో ఎదుటివారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక అప్పుడు తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయడం కన్నా ఎవరి పాపాన వారు పోతారు అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వాహనాన్ని కొనుగోలు చేసుకోవడానికో లేకపోతే ఇంటికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికో మీరు చేసే ప్రయత్నాలు మాత్రం ఈ సమయంలో కొంత సానుకూలంగా సాగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. అద్దింటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు తప్ప ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయని చెప్పుకోవాలి. వయసులో బాగా పెద్దవారు అయ్యేటువంటి వారికి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. వారికి కాస్త చికాగ్గా ఈ కాలం నడుస్తుందని చెప్పని చెప్పక తప్పదు. విద్యార్థులకు కూడా శ్రమ ఎక్కువగా, ఫలితాలు కొంచెం తక్కువగా ఉండటానికి అవకాశాలు అనేటువంటివి గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఏది ఏమైనా మకర రాశి వారికి 10 రోజుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే లాభ నష్టాలలో లాభం 1% ఉంటే చికాకులు 2%గా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక మీ పనేదో మీరు చూసుకుంటూ పొద్దు కింద తెల్లారిందా అన్నట్టుగా ఉన్నట్లయితే మాత్రం ఈ ఇబ్బందులు రావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాలం బాగాలేదంటే నిరుత్సాహపడకూడదు. కాలం బాగాలేదు కనుక నేను రిస్క్ అనేటువంటిది తగ్గించుకుంటాను అనుకున్నాను, హ్యాపీగా సాగిపోతుంది. అందుకని అక్కడ మీరు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసం ఇవన్నీ చెప్తామే తప్ప మిమ్మల్ని తక్కువ చేయడానికో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో, మిమ్మల్ని మానసికంగా అవస్థ పెట్టడానికో ఇట్లాంటివి ఏవి కూడా చెప్పను. ముఖ్యంగా బుధుడి యొక్క రవి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉంటాం. గురుడి యొక్క సంచారం కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించుకోండి. ఈ రాశివారు అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మీకు బుధుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అప్రశాంతత పెరుగుతుంది.
చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. ఎందుకు నేనే సర్దుబాటు చేసుకోవాలి, నువ్వెందుకు సర్దుకోవు, ఎప్పుడు నేనే అడ్జస్ట్ అవ్వాలా, ఇట్లాంటి తగాదాలు పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. తరచుగా ఇంట్లో వివాదాలు అనేటువంటివి ఉంటాయి. ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా ఈజీ మనీ వైపు అడుగులు వేయకండి. ఆర్థికంగా రూపాయి జాగ్రత్తగా కళ్ళకద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నెల 30వ తేదీ వరకు కూడా బుధుడి యొక్క సంచారాన్ని అనుసరించి. ఇక రవి యొక్క సంచారాలు చూసుకుంటే మాత్రం దివ్యంగా ఉన్నాయి. ఆయన 3వ ఇంట్లోకి వస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వాద ప్రతివాదాల్లో మీదే పైచేయిగా కొనసాగుతుంది. తృతీయంలో రవి ఉన్నటువంటి కారణం చేత సహోదర వర్గంతో ఉండేటువంటి తగాదాలు మాత్రం పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా సంతానం పట్ల కూడా కొంత కటువుగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం ఎవరైతే ఉంటారో వారితో ఇబ్బందులు పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంటాయి. కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులను కనుక మనం క్రోడీకరణ చేసుకొని చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి 10 రోజులు కూడా కొంత యావరేజ్గా సాగుతోందని చెప్పుకోవాలి. ఆర్థికంగా లాభ నష్టాలు లేనటువంటి సరి సమానమైనటువంటి స్థితి కొనసాగుతూ ఉంటుంది. రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అయిపోతూ ఉంటుంది. బాధ్యతల నిమిత్తంగా విపరీతమైనటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశం అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. ఎదుటివారితో అవగాహన రాహిత్యం అనేటువంటిది ఉంటుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి మాట ఊతపదంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వేళకు నిద్రాహారాలు కాస్త లోపిస్తాయి. ఇంట్లో తరచుగా వివాదాలు ఉంటాయి. ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు వర్క్ స్ట్రెస్ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఫలిస్తాయి. రిటైర్ అయిన తర్వాత జాబ్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవంతా సంతృప్తికరంగా సాగడానికి అవకాశాలు గోచరించట్లేదు. వ్యాపారస్తులకు సాధారణంగా సాగిపోతోంది. వీళ్ళకి లాభ నష్టాలు లేనటువంటి సరి సమానమైనటువంటి స్థితి ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అనేటువంటివి పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అనారోగ్య సమస్యలు తరచుగా చికాకు పెడతాయని చెప్పని చెప్పుకోవాలి. ఒకళ్ళ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నా లేకపోతే ఒకరి మీద ఏదైనా ఒక పనిని వదిలివేసినా చికాకు పడడానికి అవకాశం ఉంది. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడడం, సహకరించేటువంటి వర్గం చెరువులో లేక సతమతమవుతారు. స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుందని మాత్రం చెప్పుకోవాలి. కనుక కుంభరాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా కూడా హనుమాన్ చాలీసాని రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం, అలానే మాట్లాడేటప్పుడు మీకు ఎంత ఆవేశంగా ఉన్నప్పటికీ కూడా తీయగా, నిదానంగా, నెమ్మదిగా మాట్లాడుతూ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా జన్మంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. జన్మంలోకి బుధుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఊహించినటువంటి రీతిలో ఖర్చులు పెరుగుతాయి. మీరు అసలు ఊహించరు, అనుకోనేటువంటి ఖర్చులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ అనుకోని ఖర్చుల వలన ఈ డబ్బంతా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుందని చెప్పని చెప్పాలి. అన్నీ నాకు తెలుసు అనుకుంటారు. చిట్ట చివరికి చూస్తే అందరికీ అన్నీ తెలుసుంటాయి, ఆ విషయంలో మాత్రం మీకే పెద్దగా పరిజ్ఞానం ఉండదన్నమాట. ఇట్లా ఉంటుంది ప్రతి అంశంలో కూడా. సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం, ఈ టైంలో పలానా వాళ్ళు నాకు సహాయం చేస్తే బాగుండు అనుకునేటువంటి సమయంలోకే ఎవరూ కూడా మీకు సహాయం చేయకపోవడం, ఇట్లాంటివి సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా సావాస దోషాలు ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక జాగ్రత్త పడాలి. ఇంకా రవి యొక్క సంచారం కనుక చూసుకున్నట్లయితే ఈ నెల 14వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా రవి మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కాలం చేత ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇదంత అనుకూలమైనటువంటి కాలం కాదు. మీకు తెలియకుండానే మీ మాట ఎదుటివారు నొచ్చుకునేటువంటి విధంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎవరితోనూ కూడా పెద్దగా సరిపడదని చెప్పని చెప్పుకోవాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో తగాదాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడకపోవటం లేదా ఒక్కొక్కసారి పోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. రవి ద్వితీయ సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలకి అంత అనుకూలమైనటువంటిది కాదు. కానీ ఎలా చూసుకున్నా రవి సంచారమైనా బుధుడి యొక్క సంచారమైనా ఆర్థిక విషయాలకు మాత్రం మీనరాశి వారికి ప్రతికూలంగానే ఉంది. కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, తగాదాలకి దూరంగా ఉండాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకుంటే మాత్రం బాగున్నాయి. ఆర్థికంగా ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటాయి. దేవాలయాన్ని సందర్శించగలుగుతారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వెసలుబాటుగా కాలం సాగుతుంది. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. వయసులో పెద్దవారైనటువంటి వారు ఇచ్చేటువంటి సలహాలను సూచనలు కనుక పాటించినట్లయితే కుటుంబంలో కలతలు కల్లోలాలు లేకుండా ముందుకు సాగిపోగలుగుతారు. వాస్తు పరిశీలన చేసుకుంటారు. అభివృద్ధి మీద దృష్టి సారిస్తారు. మాటకి చక్కటి గౌరవం అనేటువంటిది ఉంటుంది. శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు. బహుమతులు ఇస్తారు, అందుకుంటారు. ప్రేమలు కూడా ఫలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు.
దీర్ఘాలోచనలు చేస్తారు. ఇంటిని, ఆఫీస్‌ని రెండిటిని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. పాత పరిచయస్తులు కావచ్చు, లేకపోతే చిన్ననాటి స్నేహితులు కావచ్చు, వీళ్ళతో సంభాషణ సాగించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో కొంచెం మోటివేషన్ ఉండి, ఇంకొంచెం పుషప్ గనక మీకు వచ్చినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. సెల్ఫ్ డెవలప్‌మెంట్ మీద దృష్టి పెట్టినటువంటి వారే కొన్ని కొత్త కోర్సెస్‌లో కూడా జాయిన్ అవ్వడానికి గాను అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. భాష మీద పట్టు సాధించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే వాహన యోగాన్ని కలిగి ఉంటారు. అంటే వాహనం కొనుగోలు చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతలు ఏమైనా ఉన్నట్లయితే ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. విశ్రాంతికి కూడా ప్రాముఖ్యతనిస్తారు. ఆరోగ్యం కూడా కొంత ఊరట కలిగించేటువంటి విధంగానే ఉంటుంది కనుక ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు మాత్రం మీనరాశి వారికి పెద్దగా ఇబ్బంది అయితే మాత్రం పెట్టట్లేదు. ఏమైనప్పటికీ మీనరాశి వారు ఈ 10 రోజులు కూడా మరింత అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అదే ప్రకారంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.